రోజు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి 135వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి స్థానిక గుంటూరు రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి వందలాది మంది కార్యకర్తలతో కలిసి స్థానిక పల్నాడు రోడ్లోని మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా అనే బిరుదుతో మన దేశంలో జన్మించి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 135వ వర్ధంతి సందర్భంగా పల్నాడు రోడ్లోనే ఆయన విగ్రహానికి ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా అట్టడుగు వర్గాలని ఏ విధంగా వాళ్ళకి విద్యతో పైకి తీసుకురావాలి, అట్లానే ముఖ్యంగా మహిళల యొక్క విద్యని ప్రోత్సహించే కార్యక్రమం, ఆ రోజుల్లో ఆడపిల్లలు కూడా బడికి పంపించే కార్యక్రమం ఎక్కడా లేదు దేశంలో. అలాంటి తరుణంలో తన భార్యని సావిత్రిబాయి పూలే గారిని ఆమె అధ్యాపకురాలుగా ఆమెని స్కూలుకు పంపించి ఆడపిల్లల్ని బడికి పంపించాలి, చదువు నేర్పించాలి, అప్పుడే ఆ కుటుంబం బాగుంటుంది. ఒక మహిళ చదువుకుంటే తన కుటుంబం, తన పిల్లలు, భర్త అందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్పి విద్యని ప్రోత్సహించి మహిళల్ని సమాజంలో అన్ని రంగాల్లో కూడా ప్రోత్సహించిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన విగ్రహాన్ని నర్సరావుపేటలో స్థాపించుకోవటం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 27 మంత్రివర్గంలో 27 మంది ఉంటే 11 మంది బీసీలకు కేటాయించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు 17 ఎమ్మెల్సీల్లో 11 ఎమ్మెల్సీలు బీసీలకు కేటాయించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు 8 రాజ్యసభ ఎంపీ స్థానాలకు గాను 4 స్థానాలు బీసీకి కేటాయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 50% రూల్ అనేది పాటించి 50% బీసీలకు కేటాయించి మంత్రివర్గంలో కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా ఎంపీల్లో కానీ ఆయన ఈ రాష్ట్రంలో ఒక ఆదర్శ సామాజిక న్యాయం అంటే ఏంటో చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేము అదే బీసీ వర్గాల వారిని దాదాపు 130 కులాలు ఉన్న బీసీ సామాజిక వర్గాలను కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది, ఈ పరిపాలన ఎట్లా ఉంది కూటమి ప్రభుత్వం అని కూడా మీరు ఆలోచించాలి. అంతేకాదు అన్ని రంగాల్లో ఈరోజు మరి మంత్రివర్గంలోనే కాదు, ఆయన ఇచ్చిన ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో కానీ, మున్సిపల్ చైర్మన్లో కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, ఎంపీపీలు కానీ అన్ని స్థానాల్లో కూడా మార్కెట్ యార్డులో కానీ బీసీలకు కేటాయించే కార్యక్రమం చేశారు. అలానే నర్సరావుపేటలో ఈరోజు బీసీ భవన్ కోసం వైఎస్ఆర్ ప్రభుత్వం హాయంలో 15 సెంట్ల స్థలాన్ని కలెక్టర్ ఆఫీస్కి ఎదురున్న ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్థలాన్ని క్యాన్సిల్ చేసి అంగన్వాడీ సెంటర్లు కేటాయించారు, లేదా ఇతర బిల్డింగ్లకు కేటాయించారు. మేము కోరేది ఏంటంటే నర్సరావుపేటలో బీసీ భవన్ ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కూడా బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి. ఆ స్థలాన్ని కేటాయించి వేరే స్థలం కేటాయిస్తామని చెప్పారు. ఆ స్థలాన్ని ప్రపోజల్ పంపిస్తే ప్రభుత్వం ఇది ఇవ్వడానికి వీల్లేదని వెనక్కి పంపించింది. రాజీవ్ స్వగృహాలో స్థలం ఇస్తామని చెప్పి ప్రభుత్వానికి ప్రపోజల్ పంపిస్తే ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది, మేము ఇవ్వలేమని చెప్పి. మేము కోరేది ఏంటంటే ఇది ఎట్లా ఉందంటే ఉన్నది పోయింది, ఇంకోటి కూడా పోయిందని సామెతతోటి ఈరోజు ఈ యొక్క బీసీ స్థలం ఈరోజు పోవటం చాలా దురదృష్టకరం. అందుకని మేమేం చెప్తున్నామంటే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని, పెద్దల్ని ఏ విధంగానైనా మీరు అభ్యర్థించి ఇక్కడ స్థలం కేటాయించడమే కాదు బీసీ భవన్ నిర్మాణం కూడా చేపట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లానే మేము ఒకటే చెప్తా ఉన్నాం, వచ్చేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ మా ప్రభుత్వ హయాంలో
ఖచ్చితంగా మీరు ఎక్కడ మొదలు పెట్టారో దాన్ని కూడా పూర్తి చేస్తాం. అంతకన్నా గొప్పగా బీసీ భవన్ ఈ యొక్క నర్సరావుపేటలో సావిత్రిబాయి పూలే పేరు మీద బీసీ భవన్ నిర్మాణం చేసి బీసీ భవన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా బీసీ సామాజిక వర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా మళ్ళీ మంచి రోజులు వస్తాయి. అట్లానే బీసీ ఎస్సీ ఎస్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి చేయూత అనే గొప్ప పథకాన్ని ఇచ్చారు. 15,000 రూపాయలు ప్రతి మహిళకి అందించారు. ఇప్పుడు వీళ్ళు ఆడబిడ్డ ఏదని పెట్టారు, ఎవరికి రూపాయి ఇవ్వట్ల. పీపీపీ మోడ్ అని పెట్టారు, దాంట్లో కూడా ఎవరికి లేదు. సో కాబట్టి బీసీ సామాజిక వర్గం ఇప్పుడైనా ఆలోచన చేసి తిరిగి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, శ్రేయోభిలాషులకి, బీసీ సామాజిక వర్గం అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.